హలో అండి. వెల్కమ్ టు సాకర్స్ హెవెన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఊలుతోటి పెన్సిల్ పౌచ్ ఎలా అల్లుకోవాలో చూద్దామండి. దీన్ని మనం హ్యాండ్ పర్స్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నార్మల్‌గా కాకుండా పైన మనకి కొంచెం డిజైన్ కనిపించేలాగా అల్లుకుంటున్నాం. దీనికి జిప్ కూడా వేసుకుందామండి. అయితే ఈ వీడియోలో నేను జిప్ వేయడం చూపించట్లేదు. జస్ట్ పర్స్ ఎలా అల్లాలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం జిప్ ఎలా వేసుకోవాలో చూద్దాము. దీనికోసం నీడిల్ సైజ్ 4 mm తీసుకున్నానండి. ఊలు కూడా కొంచెం థిక్‌గా ఉంది. అందుకని నేను నీడిల్ సైజ్ కూడా పెద్దది తీసుకున్నాను. 4 mm తీసుకున్నాను. ఫస్ట్ మనము స్టార్టింగ్‌లో బేసిక్ స్లిప్ నాట్ వేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న రింగ్ లాగా ఫార్మ్ చేయండి. మనకి నీడిల్ ఫ్రీగా మూవ్ అవ్వటానికి ఉండేంత గ్యాప్ ఉంచుకోండి. ఇప్పుడు మనం నార్మల్ చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను 30 చైన్స్ వేస్తున్నాను. నేను తీసుకున్న నీడిల్ సైజు, థ్రెడ్ సైజుని బట్టి కూడా మనము ఎన్ని చైన్స్ వేసుకోవాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నాకు నీడిల్ సైజ్ కూడా కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి చైన్స్ పెద్దవిగా వస్తాయి. ఒకవేళ మీరు నార్మల్‌గా ఉన్న ఊలు తీసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. నాకు వేసుకుని 30 చైన్స్‌కి అప్రాక్సిమేట్లీ 7.5 ఇంచెస్ వరకు వచ్చింది లెంగ్త్. మీరు కూడా చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి. ఇంకొంచెం ఎక్కువ వెడల్పు కావాలి అనుకున్నా కూడా ఇంకొంచెం ఎక్కువ చైన్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను 30 చైన్స్ వేస్తున్నాను. ఈ లెంగ్త్ కూడా నేను జిప్ వేయాలి అనుకుంటున్నాను కాబట్టి నేను జిప్ తీసుకునే దాన్ని కూడా పక్కన పెట్టుకొని దాని లెంగ్త్ ఎంత ఉందో చూసుకొని అంత పొడవు తీసుకున్నాను. ఇది 7.5 ఇంచెస్ వరకు ఉంది నాకు లెంగ్త్. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ మనకి చైన్స్ ఇలా ఉన్నాయి కదా, దీన్ని ఇలా పక్కకి ట్విస్ట్ చేయండి. పక్కకు మనం ఇలా ట్విస్ట్ చేస్తే ఆ పైన చూడండి ఒక రింగ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. మనకి సింగిల్ రింగ్ ఉంటుంది. ఇవి మనకి కనిపించే చైన్ కిందకు వచ్చేస్తుంది. దాని బ్యాక్ సైడ్ పార్ట్ అనమాట. ఇలా తిప్పితే పైన మనకి చైన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఫస్ట్‌ది వదిలేసి సెకండ్ చైన్ లోపలికి మనం సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే మనకు ఆ రింగ్ కనిపిస్తుంది చూడండి, అందులోకి నీడిల్ని ఇలా ఇన్సర్ట్ చేసేసి థ్రెడ్‌ని పైకి లాగండి. ఇప్పుడు నీడిల్ మీద మనకి 2 రింగ్స్ ఉన్నాయి కదా, ఆ 2 రింగ్స్‌లోంచి మనం థ్రెడ్‌ని బయటకి లాగేసేయాలి. ఇది మనకి సింగిల్ క్రోషెట్. ఇలాగే మనము ఇలా సైడ్‌కి తిప్పేసి ఆ పైన కనిపించే రింగ్స్‌లోకి సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. మొత్తం నేను ఇక్కడ 30 చైన్స్ వేసాను కదా, మొత్తం చివరి దాకా ఎన్ని చైన్స్ అయితే ఉంటాయో అన్ని చైన్స్‌కి మనము సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని వేసి చూపిస్తూ ఉన్నాను కదండి, మొత్తం చూపించట్లేదు. ఇలాగే ఆ రిమైనింగ్ వాటికి కూడా సింగిల్ క్రోషెట్స్ వేసేసుకోండి. చైన్ పక్కకి తిప్పేసి ఆ పైన కనిపించే రింగ్లోకి వేసుకోవాలి. ఇప్పుడు చివరికి వచ్చేసాం మనం. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రౌండ్ మనకి కంప్లీట్ అయిపోయింది కదా, ఒక చైన్ వేసుకొని వెనకకి ఇలా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి మనకి గ్యాప్స్ ఉన్నాయి కదా, స్పేసెస్. ఫస్ట్ స్పేస్లోకి నీడిల్ని ఇలా ఇన్సర్ట్ చేసేసి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. స్లిప్ స్టిచ్ అంటే నీడిల్ని పైకి లాగి ప్రెజెంట్ మనం అల్లుతూ ఉన్న రింగ్లోంచి కూడా బయటకు లాగేసేయాలి. తర్వాత నెక్స్ట్ స్పేస్లోకి హాఫ్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే నీడిల్ మీదకి థ్రెడ్ని తీసుకొని ఇలా లాగిన తర్వాత మనకి 3 చైన్స్ ఉన్నాయి కదా నీడిల్ మీద, ఆ మూడిట్లోంచి కూడా బయటకు లాగేసేయాలి. నెక్స్ట్ స్పేస్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత స్పేస్లో హాఫ్ డబుల్ క్రోషెట్. బేసిక్ స్టిచెస్ ఎలా వేసుకోవాలి అనేది వీడియోస్ కూడా ఉన్నాయండి, మీకు ఇక్కడ డౌట్ వస్తే అక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. అంటే ఒక స్లిప్ స్టిచ్, నెక్స్ట్ స్పేస్లో ఒక హాఫ్ డబుల్ క్రోషెట్. సేమ్ ప్రాసెస్ మనం కంటిన్యూ చేసుకుంటూ ఎడ్జ్ దాకా కూడా ఇలాగే అల్లేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్లిప్ స్టిచ్ వేశాను, తర్వాత హాఫ్ డబుల్ క్రోషెట్, మళ్ళీ తర్వాత స్లిప్ స్టిచ్, తర్వాత హాఫ్ డబుల్ క్రోషెట్. ఇదే ప్రాసెస్లో ఎండింగ్ దాకా కూడా ఇలాగే అల్లేసుకోవాలి. ఇక్కడ మనము చివరికి వచ్చేసాము. ఇప్పుడు హాఫ్ డబుల్ క్రోషెట్, నెక్స్ట్ లాస్ట్ స్పేస్లో స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి మనకు కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు చైన్ 1 ఒక చైన్ వేసుకొని బ్యాక్కి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మనం థర్డ్ రో అల్లుదాము. ఇక్కడ చూడండి మనకి చైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఫస్ట్ కనిపించేది మనకి ఫ్రంట్ సైడు, ఆ వెనకకు ఉండేది మనకి బ్యాక్ లూప్ అనమాట. ఇప్పుడు మనం అల్లుకునేవన్నీ కూడా బ్యాక్ లూప్లోకి అల్లుకోవాలి. బ్యాక్ లూప్లోకి సింగిల్ క్రోషే వేసుకోవాలి. చూడండి వెనక ఉన్న చైన్ లోపలికి నేను నీడిల్ని ఇన్సర్ట్ చేస్తున్నాను, అది బ్యాక్ లూపు. ఆ బ్యాక్ లూప్లోకి సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి.
నీడిల్ని బ్యాక్ లూప్లోంచి వెనుకకు పోనించి థ్రెడ్ లాగండి. ఆ 2 రింగ్స్లోంచి థ్రెడ్ బయటకు లాగేసేయాలి. సో ఈ థర్డ్ రో మొత్తం కూడా మనము ఒక్కొక్క స్పేస్లో ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ చొప్పున వేసుకోవాలి. అన్నీ కూడా బ్యాక్ లూప్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని చూపిస్తున్నాను కదా అల్లి, మిగతావి సేమ్ ప్రాసెస్లో ఎడ్జ్ దాకా కూడా ఇలాగే బ్యాక్ లూప్లోకి సింగిల్ క్రోషెట్ వేసేసుకోండి. మనం లాస్ట్కి వచ్చేసాము. అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ మనము ఒక చైన్ వేసుకొని వెనుకకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ మనము రో 2లో ఎలా అయితే వేసుకున్నామో సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయాలి. అంటే ఫస్ట్ దాంట్లో స్లిప్ స్టిచ్, నెక్స్ట్ స్పేస్లో ఒక హాఫ్ డబుల్ క్రోషెట్, నెక్స్ట్ స్పేస్లో స్లిప్ స్టిచ్, నెక్స్ట్ స్పేస్లో హాఫ్ డబుల్ క్రోషెట్. అంటే ఒక చోట స్లిప్ స్టిచ్, ఒక హాఫ్ డబుల్ క్రోషెట్ చొప్పున సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటూ మనము ఎడ్జ్ దాకా కూడా ఇలాగే అల్లేసుకోవాలి. రో 2లో మనం ఇలా అల్లుకున్నాం కదండి, సేమ్ అదే మనం ఇక్కడ రిపీట్ చేసేస్తాం 4th రోకి కూడా. ఇదే ప్రాసెస్లో చివరి దాకా అల్లేసుకోండి. మనకి ఇక్కడ కూడా ఈ రో కూడా కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఒక చైన్ వేసుకొని వెనకకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మళ్ళీ మనకి చైన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇందాక మనము థర్డ్ రోలో వేసుకున్నాం కదా, బ్యాక్ లూప్లోకి సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ థర్డ్ రోని మనం రిపీట్ చేసుకోవాలి. బ్యాక్ లూప్లోకి సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. చివరి దాకా కూడా ఇలాగ వెళ్ళేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసేయండి. చివరి దాకా కూడా మనం బ్యాక్ లూప్లోకి సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ మళ్ళీ మనము ఒక చైన్ వేసుకొని వెనకకి టర్న్ చేసుకుందాం. మనకి ఈ రో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రోకి మనము ఎలా అల్లుకోవాలంటే, మనము రో 2, రో 3 ఇవి రెండు కూడా ఇందాక కూడా రో 2లో అల్లింది, రో 3లో అల్లింది కంటిన్యూ చేసాం కదా. అలాగే ఇప్పుడు కూడా నెక్స్ట్ రో 2 అల్లుకోవాలి. అంటే ఇక్కడ మనకి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి, దాని పక్కనే హాఫ్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి, మళ్ళీ స్లిప్ స్టిచ్, హాఫ్ డబుల్ క్రోషెట్ ఫుల్ చివరి దాకా వేసేసుకోండి. నెక్స్ట్ రోకి మళ్ళీ మనకు బ్యాక్ లూప్లో ఉంది కదా, ఆ బ్యాక్ లూప్లో సింగిల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఒక రో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక చైన్ వేసుకొని వెనకకి టర్న్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో మనము 8 ఇంచెస్ లెంగ్త్ వచ్చేంత వరకు కూడా అల్లుకోవాలి. ఇక్కడ చూడండి, నేను అల్లేసాను కదా, ఇది మనకి పైన అల్లుతూ ఉన్న పార్ట్. ఇప్పుడు నేను టేప్ పెట్టి చూపిస్తున్నాను. 8 ఇంచెస్ పొడవు వచ్చేంత వరకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఒక చైన్ వేసుకొని ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ మనం కంటిన్యూ చేద్దాం. మనకి ఇక్కడ 4 సైడ్స్ ఉన్నాయి కదండి, ఈ 4 సైడ్స్లో మనం సింగిల్ క్రోషెట్స్ వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి 4 వైపులా కూడా సింగిల్ క్రోషెట్స్ వేసుకొని మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి ఆ పాయింట్ దగ్గరికి మళ్ళీ మనం ఎండ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను సింగిల్ క్రోషెట్ వేస్తున్నాను. ఇక్కడ మనకి ఒక్కొక్క రోలో ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ చొప్పున వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం మళ్ళీ చూపించాను కదండి, సేమ్ ప్రాసెస్లో మొత్తము 4 కార్నర్స్ కూడా కలిసేలాగా మొత్తం చుట్టూరా కూడా సింగిల్ క్రోషెట్ వేసేసుకోండి. ఇలా మనకి పైకి చైన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇలాగే మొత్తం 4 సైడ్స్ వేసేసుకోవాలి. ఇక్కడ మొత్తం నేను వేసిన తర్వాత చూపిస్తాను. ఇక చూడండి, నేను మొత్తం చుట్టూరా కూడా అల్లేసాను సింగిల్ క్రోషెట్స్. ఇక్కడ మనకి పైకి ఇలా కనిపిస్తూ ఉంది కదా, అది మనకి రాంగ్ సైడ్ అనమాట. ఇక్కడ కనిపించేది మనకి రాంగ్ సైడ్, కింద కనిపిస్తుంది రైట్ సైడ్. అంటే మనకి పర్స్ పై భాగం ఈ డిజైన్ కనిపిస్తూ ఉంటుంది. అందుకని దీన్ని మనము ఈ డిజైన్ కనిపించే భాగం లోపలికి ఉండేలాగా మడుచుకోవాలి.
అంటే చూడండి ఇది డిజైన్ కనిపించే భాగం బయటకి, అది లోపలికి మడుస్తున్నాను. మనకి రాంగ్ సైడ్ లోపలికి ఉండే భాగాన్ని ఇలా పైకి పెట్టేస్తున్నాను. ఈ విధంగా మడుచుకున్న తర్వాత మనం ప్రెజెంట్ అల్లుకునే భాగం ఇక్కడ ఉన్నాం కదా, ఇలా జస్ట్ ఇలా మడుచుకొని ఈ సైడ్స్లో మనకి చైన్స్ అల్లుకొని ఉన్నాయి కదా, ఈ చైన్ నుండి ఆ చైన్కి రెండింటిని కూడా మనం జాయిన్ చేసుకోవాలి. అలాగే ఈ అపోజిట్ సైడ్లో కూడా ఈ రెండింటిని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ రెండింటిని జాయిన్ చేస్తున్నాను. అటు సైడ్ ఉన్న రింగ్లో కూడా పోనిచ్చేసేయండి. సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇటు సైడ్ ఉన్న రింగ్ నుంచి అటు ఎడ్జ్లో ఉన్న రింగ్ లోపలికి ఇన్సర్ట్ చేసేసి నీడిల్ని థ్రెడ్ని బయటకు లాగేయండి. ఇప్పుడు నీడిల్ మీద మనకి 2 రింగ్స్ ఉన్నాయి, ఈ రెండిట్లోంచి బయటకు లాగేయాలి. ఇలా చేస్తే ఈ రెండు కూడా మనకి జాయిన్ అయిపోతాయి కదా. సింగిల్ క్రోషెట్ తోటి జాయిన్ చేసుకోండి. ఇక్కడ కొంచెం అల్లి చూపించాను కదా, సేమ్ ప్రాసెస్లో ఈ చివరి వరకు కూడా అల్లేసుకోండి. తర్వాత థ్రెడ్ కట్ చేసేయండి. మళ్ళీ ఇటు సైడ్ జాయిన్ చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఈ రెండు వైపుల్ని జాయిన్ చేసుకోండి. ఈ రెండు మనకి చైన్స్ ఉన్నాయి కదా, రెండింటిని కూడా ఇక్కడ కలిపినట్లు అటు సైడ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం జాయిన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇక చూడండి నేను రెండు వైపులా కూడా ఇలా అటాచ్ చేసేసాను. మనకి సైడ్స్ కొంచెం థ్రెడ్ కనిపిస్తుంది కదా, దీని లోపలికి నీడిల్ని ఇన్సర్ట్ చేసేసి ఆ థ్రెడ్ని అటు సైడ్కి లోపలికి ఇన్సర్ట్ చేసేసేయండి. మనకి బయట కనిపించకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి చూడండి రాంగ్ సైడ్ పైకి ఉంది కదా, రైట్ సైడ్ లోపలికి ఉంది. అందుకని దీన్ని ఈ విధంగా వెనకకి మడిచేసేయండి. ఈ కార్నర్స్లో కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కార్నర్స్ కూడా మనకి నీట్గా క్లియర్గా రావడం కోసం. మనకి బయట పర్స్ బయట కనిపించే భాగం ఈ విధంగా ఉంటుంది. మనం ఇక్కడ సైడు సింగిల్ క్రోషెట్తో జాయిన్ చేసుకున్నాం కదా, ఒక నాట్ పడ్డట్టుంది, అది మనకి లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా మనం తిప్పడం వల్ల మనకి కొంచెం ఎక్స్ట్రా స్పేస్ వెడల్పు కూడా వచ్చినట్లుంది. చూడండి నీట్గా కనిపిస్తోంది కదా. సో మనకి పర్స్ అయితే ఓవరాల్గా ఇలా రెడీ అయిపోయింది. ఇది చూడటానికి మనకి బయటకి ఏదైనా ఒక సింపుల్ డిజైన్ లాగా కనిపిస్తోంది కదా. సో దీనికి మనము జిప్ వేసుకుందామండి. జిప్ నేను తీసి రెడీగా ఉంచాను, బట్ ఈ వీడియోలో నేను చూపించట్లేదు, మరి లెంగ్త్ ఎక్కువైపోయింది కదా. నెక్స్ట్ వీడియోలో దీనికి మనం మిషన్ ఏమి యూజ్ చేయకుండా చేత్తోటే జిప్ ఎలా వేసుకోవాలనేది చూద్దాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోస్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.